హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి సూరం. ఈ రోజు ఈ వీడియోలో నేను సింపుల్ అండ్ స్టైలింగ్ టిప్స్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఇవేంటంటే మీరు ఏ డ్రెస్ పైన అయినా సరే ఇన్స్టెంట్ గా స్టైలిష్ గా అట్రాక్టివ్ కనిపించడానికి ఈ టిప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. నేను షేర్ చేసే టిప్స్ అయితే చాలా సింపుల్ బట్ ఈక్వాలిటీ ఎవరైతే అట్రాక్షన్ గా స్టైలిష్ గా కనపడాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టిప్స్ కూడా. ఐఎమ్ షూర్ వన్స్ మీరు ఈ టిప్స్ కనుక ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తే మీ ఓవరాల్ పర్సనాలిటీలో మీరే డిఫరెంట్ చూడొచ్చు. సో అంతకంటే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు జీన్స్ పైన టీ షర్ట్ లేదా షర్ట్ వేసుకున్నప్పుడు టక్కింగ్ చేసి వేసుకోవాలన్నమాట. సో అలా టక్కింగ్ చేసి వేసుకోవడం వల్ల మీరు ఎక్కువ స్టైలిష్ అండ్ అట్రాక్టివ్ కనిపిస్తారనమాట. సో మీరు ఎప్పుడైనా టీ షర్ట్ కానీ షర్ట్ కానీ టక్కింగ్ చేయకుండా వేసుకున్నప్పుడు దాంతో కంపేర్ చేసి చూస్తే టక్కింగ్ చేసుకున్నప్పుడు మీకే చాలా బెటర్ క్లీన్ అండ్ స్టైలిష్ లుక్ ఉంటుందన్నమాట. ఇంకా ఈ విషయంలో మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే ఒకసారి మీరు ఇన్షర్ట్ వేసుకొని మిర్రర్ ముందు నిల్చొని చూసుకోండి. ఇన్షర్ట్ వేయకుండా మిర్రర్ ముందు నిల్చొని చూసుకోండి. అప్పుడే క్లియర్ గా డిఫరెన్స్ అనేది మీకే అర్థం అవుతుందట. ముఖ్యంగా షార్ట్ గర్ల్స్, ఎవరైతే 5 feet అంతకంటే తక్కువ ఉండే గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ టిప్ ఖచ్చితంగా అప్లై చేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి అప్పర్ పార్ట్ అనేది చాలా తక్కువ కనిపించాలి, లోయర్ బాడీ పార్ట్స్ అనేది చాలా ఎక్కువ కనిపించాలి. అది జీన్స్ వల్లనే చాలా పాసిబుల్ అవుతుందన్నమాట. మీరు టచ్ చేయడం వల్ల ఏంటంటే అప్పర్ టోస్ 40 ప్రపోర్షన్ లో కనిపిస్తుంది, లోయర్ బాడీ పార్ట్స్ అనేది 60 ప్రపోర్షన్ లో కనిపిస్తుంది. సో దట్ మీరు టాల్ గా ఉన్నట్టు ఒక యూజ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇలా టకింగ్ చేసుకోవడం వల్ల మీరు టాలర్ లుక్ క్రియేట్ చేయడంతో పాటు జీన్స్ పైన షర్ట్ టీ షర్ట్ వేసుకుని అలా వదిలేయడం కంటే ఇలా టచ్ చేసుకోవడం వల్ల చాలా స్టైలిష్ గా చాలా అట్రాక్షన్ గా కనిపిస్తారు. సో మీరు ఇదే జీన్స్ పైన టాప్స్ వేసుకున్నప్పుడు ఏదైనా ఎక్కువ డీటెయిల్స్ ఉన్న టాప్స్ వేసుకున్నప్పుడు అయితే దాన్ని ఇన్షర్ట్ చేయలేము, అలా వదిలేయచ్చు. అలా కాకుండా టీ షర్ట్ కానివ్వండి షర్ట్ కానీ వేసుకున్నప్పుడు మీరు టకింగ్ చేయండి, చాలా మంచి లుక్ ఇస్తుంది, చాలా అట్రాక్షన్ గా కనిపిస్తారనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, స్ట్రైట్ హెయిర్. మీరు ఇన్స్టెంట్ గా స్టైలిష్ అండ్ అట్రాక్టివ్ లుక్ క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ టిప్ అని నేను చెప్తాను. మీ హెయిర్ కనుక స్ట్రైట్ గా ఉంటే మీ లుక్ అనేది వెంటనే మారిపోతుంది అనమాట. మీరు జీన్స్ వేసుకున్నా, శారీస్ వేసుకున్నా, సల్వార్ సూట్స్ వేసుకున్నా, ఏది వేసుకున్నా కూడా స్ట్రైట్ హెయిర్ అనేది మీకు చాలా అట్రాక్టివ్ అండ్ స్టైలిష్ లుక్ ని క్రియేట్ చేస్తుంది. ఇన్స్టెంట్ గా మీది ఒకవేళ స్ట్రైట్ హెయిర్ స్టైల్ కాదనుకుంటే, ఫ్రీజీగా ఉందనుకుంటే మీ హెయిర్ ని ఇన్స్టెంట్ గా స్ట్రైట్ చేయడానికి అయితే స్ట్రైట్నర్ యూజ్ చేయొచ్చు. డైలీ ఈ స్ట్రైట్నర్ యూజ్ చేసి మీ హెయిర్ అనేది స్ట్రైట్ గా చేసుకోమని నేనైతే సజెస్ట్ చేయను. ఎందుకంటే స్ట్రైట్నర్స్ యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైనా మీరు అకేషనల్ గా కానీ లేదా ఫంక్షన్ కానీ వెళ్ళాలనుకుంటే అప్పటికప్పుడు మీరు ఇన్స్టెంట్ గా స్టైలిష్ లుక్ క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం ఈ స్ట్రైట్నర్స్ యూజ్ చేసి హెయిర్ అనేది స్ట్రైట్ గా చేసుకోవచ్చు. సో అంతేకాని ఇదైతే డైలీ అయితే ప్రిఫర్ చేయమని నేనైతే చెప్పాను, ఎందుకంటే హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. సో అకేషనల్ గా ఇన్స్టెంట్ గా ఎప్పుడైనా స్టైలిష్ గా కనిపించాలనుకుంటే ఈ టిప్ అయితే ఖచ్చితంగా అప్లై చేయండి. ఒకవేళ మీది మరీ కర్లీ హెయిర్ ఉంటే మాత్రం దానికి ఏం చేయలేము, దాన్ని అలా వదిలేయడమే మంచి. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా చాలా స్టైలిష్ గానే కనిపిస్తారనమాట. ఒకవేళ మీకు మరీ కర్లీ హెయిర్ ఉంటే మీరు దాన్ని స్ట్రైట్ చేయాలనుకున్నా కూడా అవి ఒక 10-15 minutes లోపల మళ్ళీ కర్వ్స్ అనేది ఫామ్ అయిపోతాయి అనమాట. అండ్ స్ట్రైట్ హెయిర్ లో మీరు ఓపెన్ హెయిర్ స్టైల్ కనుక మెయింటైన్ చేయగలిగితే మీరు చాలా అట్రాక్టివ్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తారనమాట. మీరు ఫంక్షన్ కి వెళ్ళాలనుకున్నా, పార్టీకి వెళ్ళాలనుకున్నా, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా స్టైలిష్ లుక్ కావాలనుకుంటే ఏ అవుట్ఫిట్ మీదకైనా సరే మీరు స్ట్రైట్ హెయిర్ ఫాలో అవడం వల్ల దీని వల్ల మీ లుక్ మీకే బాగా నచ్చుతుంది. సో అవతల వాళ్ళకి కూడా మీరు చాలా స్టైలిష్ గా అట్రాక్టివ్ గా కనిపిస్తారు. సో హెయిర్ స్ట్రైట్ గా చేయడం అనేది పెద్ద పనేమి కాదు, స్ట్రైట్నర్ ఉంటే చాలు. అలా అని చెప్పి డైలీ స్ట్రైట్నర్ యూజ్ చేయమని అయితే చెప్పట్లేదు. మీరు ఏదైనా అకేషనల్ గా కానీ ఫంక్షన్ కానీ వెళ్ళాలనుకుంటే మాత్రమే స్ట్రైట్నర్ యూజ్ చేసి హెయిర్ అనేది స్ట్రైట్ గా చేసుకోండి. మీరు ఏదైనా ఫంక్షన్ కానీ పార్టీకి కానీ వెళ్ళాలనుకుంటే, మీరు అట్రాక్టివ్ గా స్టైలిష్ లుక్ ని క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం స్ట్రైట్నర్ యూజ్ చేసి హెయిర్ అనేది స్ట్రైట్ గా చేసుకొని మీ లుక్ అనేది మీరు చాలా స్టైలిష్ గా డెవలప్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లిప్స్. సో లిప్స్ ఎప్పుడు ఇలా కట్ అయినట్టు, చాప్ అయినట్టు కనిపించడం వల్ల చూడడానికి అంత బాగోదు, మీకు కూడా చాలా అనీజీగా ఉంటుందన్నమాట. సో లిప్స్ అనేది ఎప్పటికప్పుడు మాయిశ్చరైజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇన్స్టెంట్ గా మీరు స్టైలిష్ గా కనిపించడానికి ఏదైనా న్యూడ్ షేడ్స్ ఉన్న లిప్స్టిక్ అయితే యూజ్ చేయాలి. మీకు డైలీ లిప్స్టిక్ యూజ్ చేయడం ఇష్టం లేకపోతే ఏదైనా మాయిశ్చరైజింగ్ ఉన్న లిప్ బామ్, కొంచెం కలర్ గా ఉన్న లిప్ బామ్, టింటెడ్ గా ఉన్న లిప్ బామ్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. వీటిలో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇన్స్టెంట్ గా స్టైలిష్ అండ్ అట్రాక్టివ్ కనిపించడానికి లిప్స్టిక్ అనేది మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది. లిప్స్టిక్ అప్లై చేయడం వల్ల, ఐబ్రోస్ ఫిల్ చేయడం వల్ల మీ ఫేస్ అనేది వెంటనే మారిపోతుంది అనమాట, చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. మీరు డైలీ కనుక లిప్స్టిక్ యూజ్ చేయాలనుకుంటే న్యూడ్ షేడ్స్ ఉన్న లిప్స్టిక్ అయితే యూజ్ చేయండి. డార్క్ షేడ్స్ రెడ్, పింక్ ఇవైతే అకేషనల్ గా యూజ్ చేయాలన్నమాట. ఇవి అకేషనల్ గానే బాగుంటాయి కూడా. సో న్యూడ్ షేడ్స్ డైలీ యూజ్ చేసే లిప్స్టిక్స్ చాలానే ఉంటాయి, మీరు దీంట్లో ఏ ఆప్షన్ అయినా చూస్ చేసుకోవచ్చు. సో డార్క్ షేడ్స్ మాత్రం అకేషనల్ గానే యూజ్ చేయండి. సో ఇన్స్టెంట్ గా మీరు ఎప్పుడు స్టైలిష్ గా అట్రాక్టివ్ గా
కనిపించాలనుకుంటున్నారో అప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మీరు క్లియర్గా తెలుసుకోవడానికి లిప్స్టిక్ వేసుకొని ఒక పిక్ తీసుకోండి, లిప్స్టిక్ వేయకుండా ఒక పిక్ తీసుకొని చూడండి. అప్పుడు క్లియర్గా చూడొచ్చు లిప్స్టిక్ అనేది ఎంత మేజర్ రోల్ని ప్లే చేస్తుందో. సో మీకు అర్థమవుతుంది వితౌట్ లిప్స్టిక్ మీ లుక్ అనేది, లిప్స్టిక్ వేసుకున్నప్పుడు మీ లుక్ అనేది, మీ లుక్ ఎంత చేంజ్ అయింది అనేది మీకైతే అర్థమవుతుంది. డార్క్ షేడ్స్ లిప్స్టిక్ మాత్రం మీరు ఏదైనా హెవీ అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు లేదా ఏదైనా ఒకేషనల్ గా మీరు డార్క్ షేడ్స్ లిప్స్టిక్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఇదండి వాటి వీడియో అయితే. ఐ హోప్ యూ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకొక మంచి టాపిక్ తో ఇంకొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.